ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు గురించి ఆయన స్నేహితులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చంద్రబాబుకు చిన్నతనం నుండి పట్టుదల, సహనం, జ్ఞాపకశక్తి ఎక్కువని అన్నారు. ఎస్బీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికలే చంద్రబాబు జీవితాన్ని మార్చాయని తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఖ్యాతి పొందినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక దార్శనికుడు, ఒక నిర్మాతగా, రాజధాని నిర్మాతగా పనిచేస్తున్న కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ అతనితో బాల్యం గడిపినటువంటి స్నేహితులందరూ కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. చిన్నతనంలో ఎలా ఉండేవారు, మీతో ఎలా మెలిగేవారు, ఏంటి సార్? చిన్నతనంలో చాలా అన్యోన్యంగా, ఆదర్శంగా, ప్రతి ఒక్కరికి మర్యాదగా, ప్రతి ఒక్కరిని కలుసుకొని ఒక నడవడిక కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. మేము వాళ్ళు మొదలుకొని క్లాస్మేట్సే, డెస్క్ మేట్సే. 10th క్లాస్ వరకు మాతోనే ఉన్నాడు. మళ్ళీ కాలేజీలో కూడా మా రూమ్మేట్ అయినాడు. మళ్ళీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్లు కూడా నిలబడేటప్పుడు నన్నే తీసుకొని పోయాడు టికెట్ కోసం. ఎక్కడికి? ఎమ్మెల్యే ఇందిరా కాంగ్రెస్ టికెట్ కావాలంటే హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్లో అన్నపూర్ణ హోటల్, ఇక్కడ హాస్టల్లో 102 రూమ్ నెంబర్ అయితే అక్కడ కూడా అన్నపూర్ణ హోటల్లో 102 అది తీసుకొని 1 month వీ ఆర్ స్పెండ్ దట్. అక్కడనే ఉండిపోయినాం. టికెట్ సాధించుకొని వచ్చాం. ఎమ్మెల్యే టికెట్ ఇందిరా కాంగ్రెస్ తరఫున కష్టపడి ఆయనతో తిరిగి గెలిపించాం 1978. సార్, మీకు చంద్రబాబు నాయుడు బార్నింగ్ ఎట్లుండేదండి? మాకు చంద్రబాబు మేము బంధువులం. మాది కన్నుల వారిపల్లి, వాళ్ళది నారావారిపల్లి. చిన్నప్పటి నుంచి మా ఇంటికి వచ్చేవాడు మా నాయన్ని. మా అమ్మ, అత్త నాకు పెరుగన్నం పెట్టు, అత్త మా వడలు కాచు, అత్త గుగ్గుళ్ళు, ఈ మాదిరిగా మా అమ్మ ఏడిపించి అన్నీ పెట్టిస్తాను. ఈయన ఈ చంద్రశేఖర్ నాయుడు, మేమంతా ఒక 10-15 మంది మా ఇంట్లోనే కూర్చొని ఏం చేసినా తింటాం. అట్లా మళ్ళీ ఆ ఊరి పోయినప్పుడు కూడా వాళ్ళ అమ్మన్నమ్మ అల్లుడు రా లోపలికి వచ్చాం. వాళ్ళు అవన్నీ పెట్టి కలిసి హ్యాపీగా గడిపాం. ఇది బాల్య స్నేహితుడు. సార్, మీరు చెప్పండి సార్, ఇవాళ అంటే చంద్రబాబు గారు విధానం ఎలా ఉండేది, బాల్యంలో ఎలా సాగేది, ఆయన నడవడికి ఎట్లుండేది, ఏంటి? ఇవాళ జాతీయ స్థాయికి ఎదిగారంటే దాని పట్ల దాని వెనక ఉన్న చరిత్ర ఏంటి? నా పేరు నారా సుబ్రహ్మణ్యం నాయుడు. మాది నారావారిపల్లి. మన చంద్రబాబు నాయుడు కుటుంబంలోనే నేను అక్కడే జన్మించాను. మా ఫాదర్స్ 5 మంది. 5 మందిలో ఆయన 4 ఆయన కొడుకు, నేను 5 ఆయన కొడుకు. కజ్జోర్ నాయుడు అమ్మన్నమ్మ దంపతులకు పుట్టినటువంటి మొదటి సంతానం నారా చంద్రబాబు నాయుడు అనే మా అన్నగారు. ఆయన ఒక పట్టుదలైనటువంటి ఒక మనిషి. చిన్నతనంలోనే ఆ చిన్నతనంలో మాకేం చేస్తారంటే చింతమాండ్లు ఎక్కువ, చింతకాయలు ఏరుకొండ్రా అంటారు. అందరూ 4 గంటలకే వెళ్తారు. మేము 5 గంటలకు నన్ను పిలుచుకొని పోయి ఒక కొమ్మ అట ఊగుస్తాడు. 4 రాళ్ళతో ఏరుకుంటాం. పేరుకొని వచ్చేస్తాం. ఆ రోజుల్లోనే ఆయన ఆ తెలివి జ్ఞానాన్ని ఉపయోగించేవాడు. తర్వాత చిన్నతనంలోనే తెల్లాకల చెట్టు బావి ఉంది నారావారిపల్లిలో. ఆ బావి కాడ ఈత నేర్పించేవాడు. మాకందరికీ ఈత నేర్పించాడు. ఊర్లో పిల్లలందరికీ సరదాగా పోయేవాడు. ఆటల పోటీల్లో పాల్గొనేవాడు. జిల్లంగోడి, సాఫ్ట్ బాల్ అనేటువంటివి అప్పట్లో ఆడేవాడు. ఆయన 5వ తరగతి వరకు శేషాపురం, వైటి నుంచి 5 వరకు శేషాపురంలో చదువుకున్నాడు. అక్కడ నుంచి 6వ తరగతి నుంచి నారావారిపల్లి నుంచి మేము నడిచిపోయేవాడు. ఆయన ఆ రోజులు మాకేం లేవు, వెహికల్ లేవు, బస్సు లేదు. 6 కిలోమీటర్లు పులయగారిపల్లి, కొటాల, నెక్స్ట్ వంక, వాగు దాటితే హై స్కూల్ అక్కడ ఆయన 10వ తరగతి వరకు ఆయన చదువుకున్నాడు. ఈ టైంలో నారావారిపల్లిలో ఆయన చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు, ఆ చిన్న వయసుకే మనం ఒక పనిని ఎలా చేస్తే మనం ముందుకు పోగలుగుతాము అనే యోచన చేసేవాడు. 10 మంది పిల్లలందరినీ ఏకం చేస్తాడు. ఇప్పుడు వరి పైరు కోయాలి. ఆ వరి పైరుని 20 మంది అయితే మనం 1 గంటలోకి వస్తాం. అదే కూలీలు అయితే ఒక మధ్యాహ్నం పడుతుంది. ఆ రోజుల్లోనే ఆయన శ్రమదానం, ఆ 10th క్లాస్లోనే శ్రమదానాన్ని గుర్తించినటువంటి నాయకుడు ఆయన. కానీ
యూనివర్సిటీ నాయకులు, మహిళా యూనివర్సిటీ ఆడబిడ్డలు, గ్రామంలో ఉన్నటువంటి యూత్ అంతా కలిసి చంద్రబాబు నాయుడు వైపు నడిచారు. 2400 ఓట్లతో 1978 ఫిబ్రవరిలో 27వ తారీఖున అసెంబ్లీలో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. అంటే కాలేజీ డేస్లో ఎట్లుండేది సార్, ప్రస్థానం ఎట్లుండేది? కాలేజీల్లో ఆయన ఈ 102 అనే రూమ్ నెంబరు యూనివర్సిటీలో చేరేవాడు. ఒక గ్రూప్ విధానం చేసేవాడు. అంతేగాని కక్ష సాధింపు అవన్నీ ఏం లేదు. ఒక పట్టుదల, మనం ఏం చేయాలి, ఈ పని చేస్తే ఎలా సాధించగలుగుతాము అనేటువంటి ఒక పట్టుదల ఎక్కువ ఆయనకు. ఆ పట్టుదలతోనే ఈరోజు ఇంత ముఖ్యమంత్రి వరకు వచ్చాడంటే అది చాలా గొప్పదనం. ఆ రోజుల్లో ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఆయన ఎమ్మెల్సీగా నిలబడ్డాడు. ఎంగళరావు గారు వచ్చి, అయ్యా వద్దు, నేను నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాను అని చెప్తే నిలుచుకున్నాడు. రాజగోపాల్ నాయుడు శిష్యుడు చంద్రబాబు నాయుడు. రాజగోపాల్ కూడా చెప్పాడు ఆయన అప్పట్లో. తర్వాత ఆనం వాళ్ళు ఎమ్మెల్సీగా నిలబడి ఈయన గెలిపించాడు. ఆ టైంలో ఆవుదోడ కాంగ్రెస్ వాళ్ళు నిలబడ్డారు, హస్తం గుర్తు ఈయన నిలబడ్డాడు, జనతా పార్టీలో పటాభిరామ చౌదరి నిలబడినారు, పెద్ద పెద్ద వాళ్ళు. మా సైడ్ అంతా మేము అంతా పిల్లలే. 2400 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన. అంటే సహనం ఓర్పు ఎట్లుండేది కాలేజీ డేస్లో? అంటే గొడవలు ఏమైనా పడేవాళ్ళు? గొడవలకు పోయేవాడు కాదు పెద్దగా. మామూలుగా యూనివర్సిటీ ఎస్వై ఆర్ట్స్ కాలేజ్ చదివేది కదా, లీడర్షిప్ దాంతో కొంచెం గొడవ పడేవాడు ఆ దీంతోనే. అంతేగాని ఆడి వరకే మర్చిపోయేవాడు. అయ్యో వాళ్ళు ఇలా అన్నారే, మనం వాళ్ళ మీద కక్ష సాధించాలా అనేటువంటి ధోరణి ఆయనలో ఏనాడు లేదు. నేను క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ ఉండేవాడిని. ఈయన అబవ్ యావరేజ్ అలా ఏదో ఒక స్థాయిలో ఉండేవారు అనమాట. కానీ అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే కనుక, అప్పుడుండే దానికి ఇప్పుడుండే ప్రస్థానం చూస్తే కనుక, ఈయన ఆ రోజున్న స్థాయికి చూస్తే ఈరోజు మెమరీ పవర్లో చాలా సూపర్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఆయనతో కంపేర్ చేయగలిగిన వాళ్ళు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు లేరు. ఆ స్థాయికి ఎదిగారు. అదొకటి అనుకుంటే కనుక. సో అకాడమిక్గా ఆయన ఎంఏ చేశారు, నేను సిఏ చేశాను. అయితే ఆయన దగ్గర నుంచి పొలిటికల్గా కాకుండా పర్సనల్ లెవెల్లో ఆయన రోల్ మోడల్గా తీసుకోగలిగిన 2 విషయాలు నేను తప్పనిసరిగా చెప్పాలి. ఏంటంటే, ఒకటి, ఆయన ఇంచుమించు 40 ఇయర్స్ బ్యాక్ యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ మొదలుపెట్టి ఈరోజు ఇంత ఆరోగ్యంగా నిలబడగలిగారు. ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. అట్లాగే ఆయన దాదాపుగా 35 ఇయర్స్ బ్యాక్ వెజిటేరియన్గా మారాడు. ఇంచుమించు నేను అప్పుడే వెజిటేరియన్గా మారాను. సో నా సందేశం ఏంటంటే, ఈ 2 కన్సిడర్ చేసి ఆయన రోల్ మోడల్గా తీసుకొని ఎవరైనా సరే యంగ్స్టర్స్, ఇప్పుడు ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు, 40లో ఉన్నవాళ్ళు ఆయన పాటించండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇది ప్రధానంగా అంటే చంద్రబాబుని రోల్ మోడల్గా తీసుకొని సమాజం ప్రతి ఒక్కరూ పాటించాలి. అప్పుడే ఆరోగ్యవంతులుగా వెలుగొందే అవకాశం ఉంది. ఆరోగ్యంగా అలాగే సమాజానికి మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని చెప్పేసి చంద్రబాబుతో పాటు స్నేహితులుగా అంటే క్లాస్ అంటే కాలేజీ మేట్స్, స్కూల్ మేట్స్, అలాగే ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో రామకృష్ణతో రవి, ప్రైమ్ 9, తిరుపతి. చంద్రబాబు నాయుడు కష్టజీవి అని, చిన్నతనం నుండే కష్టపడే తత్వం ఉందని ఆయన చిన్ననాటి మిత్రులు తెలిపారు. చంద్రబాబు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికోసం కష్టపడి సాధించే గుణం ఉన్న వ్యక్తి అని చిన్ననాటి మిత్రుడు సుబ్రహ్మణ్యారెడ్డి తెలిపారు. అందుకే చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా, మంత్రిగా నేడు ప్రపంచ స్థాయికి ఎదిగారని తెలిపారు. ఎంత ఎదిగినా చిన్ననాటి మిత్రులను, బంధువులను పేరున పలకరిస్తారని అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ సమాజానికి 10 మందికి ఉపయోగపడే పనులను చేయాలని తప్పిస్తారని ఆయన మిత్రుడు శ్రీనివాసులు నాయుడు తెలిపారు. వ్యక్తిగత పనుల కన్నా కూడా 10 మందికి ఉపయోగపడే పనులను కోరాలని అంటారని కూడా తెలిపారు. ఆయన ఆలోచన సాధారణ నాయకులకు భిన్నంగా ఉంటుందని, అందుకే అంత ఎత్తుకు ఎదిగారని అన్నారు. చూసినా ఎంతమందిలో చూసినా మాట్లాడతాడు. ఆయన చూస్తే మాట్లాడతాడు, చూడకపోతే మనకు కష్టం. ఎంతమందిలో ఉన్న పేరు పెట్టి పిలుస్తాడు. ఈ పొద్దుడు కూడా నన్ను రే అంటాడు. నేనైతే రే అనేది లేదు. ఇప్పుడు అనే పరిస్థితి లేదు కదా. ఏదైనా ఫస్ట్ నేనే. ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకునేంటే దాన్ని ఇంక వెనకాల ఆలోచించి మళ్ళీ వెనక్కి తిరిగి చూడు, ఇంక పోతూ ఉంటాడు అంతే. దాన్ని మంచి కానీ చెడు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా స్టేట్లో ఎవరైనా పిలిచి పేరు అయ్యాన సుబ్రహ్మ బాగుంటాడు. ఎవడు లేడు.
ఆ విధంగా మాట్లాడే వాళ్ళు కూడా లేరు. లేడు 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 అంటే మనిషిని గుర్తు పెట్టుకొని మాట్లాడే వాళ్ళు ఉంది ఉంది ఆ వ్యూలో ఇది ముందు కూడా చెప్పారు కదా లోపల కూడా అదే. ఇప్పుడు ఇదంటే సొంత జిల్లా, వేరే జిల్లాలో కూడా ఆ విధంగా అలవాటు అయిపోయింది. అందువల్లనే స్టేట్ లీడర్ కాగలిగినాడు, సీఎం కాగలిగినాడు. కష్టపడాలి, పట్టుదల ఉండాలి, ఏదో దాన్ని ఎన్నుకొని దాంట్లో ముందుండి చేయాలనేది అతని అభిప్రాయం. ఇదేందిలే అదేందిలే అని అనుకోకూడదు. కొన్నిట్లో ఫెయిల్యూర్ అయినాడు ఆయన కూడా. మేము కూడా కష్టపడకుండా పైకి రాలేదు, కష్టపడ్డాం. కాకపోతే ఆయన ఒక దిశానిర్దేశం చేసుకున్నాడు, నేను ఇలా కావాలనేది, నేను ఇలా కావాలా, మేము మనకేం చదువుకున్నాము, రాష్ట్రం బాగుండాలా, 10 మంది జనం బాగుండాలా అందరికీ. అంటే ఎవరు కూడా స్వార్థానికి పాటుపడద్దండి. ఊర్లోకి వస్తే కూడా నాకు ఇది కావాలంటే ఒప్పుకోడు. గ్రామానికి ఏం కావాలని అడగండి. ఇప్పుడు కూడా మొన్న కూడా వచ్చాడు ఊర్లోకి, ఆయన తమ్ముడు చనిపోయినప్పుడు, మీరు ఇండివిజువల్గా నన్ను ఏం అడగద్దండి, నాకు అది చేయి ఇది అని. గ్రామానికి ఏం కావాలా అడగండి, చేస్తా. గ్రామం అభివృద్ధి చెందితే అందరూ బాగుంటారు. నువ్వు ఒకడే అభివృద్ధి చెందితే నీ వరకే ఉంటుంది. కాబట్టి అందరిలో నువ్వు ఒకటిగా ఉండాలని చెప్తాడు. కాబట్టి ఆయన మనస్తత్వం కూడా మేము కొద్ది రోజులు మేము కూడా చెప్తామే, ఏందబ్బా ఈయన మనకి ఎవరికి మరి ఎలా చెప్తున్నాడు అని కూడా అనుకుంటాం. నేను ఒక్కడే బాగుంటే నా ఒక్కడికే ఉంటుంది, అది ఆయన యొక్క ఉద్దేశము. కాబట్టి ఆయన మన కాలేజీ అయిపోయిన తర్వాత